ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. చిలకలూరుపేట వేదికగా ఉమ్మడి జనసేన పార్టీ, టీడీపీ, అదేవిధంగా బీజేపీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సభకు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం రేపు బీజేపీకి సంబంధించి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది రేపు జరగబోయే సభ? ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యంలో బీజేపీ స్టాండ్ అంటే మీకు కేటాయించిన సీట్లని మీ వరకు గెలిపించుకునే అడుగులు వేస్తారా? మొత్తం కూటమికి సంబంధించినటువంటి విజయానికి రేపు సభ మోడీ ప్రసంగం కూడా ఉండబోతుందా? ముందుగా ఎన్డీఏలోకి భాగస్వామ్యంగా అటు జనసేన ఎప్పటి నుంచో గత 3 సంవత్సరాలుగా ఉంది. అదేవిధంగా కొత్తగా ఎన్డీఏలోకి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే ఉమ్మడిగా 3 పార్టీలు కలిసి చేసుకునేటటువంటి మొట్టమొదటి సభగా చిలకలూరుపేట సభ కాబోతూ ఉంది. అదొక్కటే కాదు, ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో తొలి ఎన్నికల శంఖారావాన్ని నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్రం నుంచి, అందులోనూ కూడా రేపు జరగబోయేటటువంటి చిలకలూరుపేటల నుంచి ఈ ప్రజాగళాన్ని వినిపించబోతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే ఈ దేశం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అరాచకంగా అవినీతి చేస్తూ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని రేపు ప్రజాగళంలో ఆ వేదికగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక దిశ ఇచ్చే విధంగా 3 పార్టీల యొక్క అవసరాన్ని ప్రజలందరికీ వివరిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా తీసుకుపోతున్నామో చెప్పే విధంగా రేపు సభ ఉండబోతూ ఉంది. ప్రధానంగా చూస్తే చాలామంది బీజేపీ అసంతృప్తులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సీట్లకు సంబంధించినటువంటి షేరింగ్ విషయంలో కానీ తాము కోరుకున్న సీట్లు రాలేదు. గుంటూరులో కూడా కొంత అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎట్లా ఉండబోతుంది? అంటే గత 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా మనం తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ జనసేనతో మిత్రపక్షంగా ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి వీధి వాడ ఇప్పుడు అందరూ కూడా అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అయోధ్య రామ జన్మభూమిలో మన రామాలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ప్రజల్లో కూడా ఒక పెనుమార్పు రావడం జరిగింది. అందరూ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా ఏ రకంగా అయితే కోరుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి సర్కార్ ఒకసారి రావాలి అని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తు పెట్టుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీకి అప్పటికే బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఒక మిత్రపక్షంగా వాళ్ళు పొత్తులు పెట్టుకొని కొన్ని సీట్లు నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ బాగా బలంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోదీ గారి పట్ల కూడా ప్రజలకు ఉన్నటువంటి ఆపేక్ష, వీటన్నీ బలంగా ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్లలో మాకు రావాల్సిన విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎన్డీఏలో చేరిన తర్వాత కానీ రాకపోవటం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళ సమయాన్ని పూర్తిగా ఇచ్చి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని, కమలం పువ్వుని ప్రజలందరికీ చేరువ చేసిన నేపథ్యంలో ఇక్కడ పొత్తుల విషయంలో కొంత అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర పార్టీ ఏదైతే నిర్ణయించబడుతుందో కేంద్ర పార్టీ ఆదేశానుసారం ఎవరికైతే టికెట్లు వస్తాయో వారందరికీ పనిచేస్తూ ఉమ్మడిగా ఇతర పార్టీలకు కూడా అంటే భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేనకు కానివ్వండి అభ్యర్థులందరినీ గెలిపించుకొని ఒకటే లక్ష్యంతో ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. మా అందరి లక్ష్యం కూడా ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించటం, ఈ అరాచక పాలనకి అంతం పలకటం, ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి ప్రభుత్వం గద్దె నుంచి దించివేయటం, ఇది ప్రధాన లక్ష్యం. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈలోపు అంతర్గతంగా మాకు చర్చల నేపథ్యంలో ఇంకా ప్రకటించవలసినటువంటి సీట్లు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి న్యాయం జరుగుతుందని, ఈ కార్యకర్తలందరి యొక్క అభిలాష కూడా తీరుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రేపు మోడీ గారి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అంటే 2014 ఎన్నికలప్పుడు ఒక ఎజెండాతో వచ్చారు, 19లో 2 పార్టీలని కూడా విభేదించినటువంటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది?
భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఎప్పుడు కూడా ఒకటే ఎజెండా, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ దేశం అభివృద్ధి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ దేశం యొక్క ఫలాలు, మంచి ఫలాలు అందాలన్న ఉద్దేశమే. దానిలో భాగంగా ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని ఎండగడుతూ ఇక్కడ చేసేటటువంటి రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో ఒక మాట చెప్పారు. రాబోయేటటువంటి 5 సంవత్సరాలు, రాబోయే 1000 సంవత్సరాల చరిత్రకి ఇది పునాది కాబోతా ఉంది. ఏదైతే 370 సీట్లు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి రావాలని, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి 400 పైచిలకు సీట్లు రావాలని ఆలోచన ఏదైతే ఉందో దానికి కార్యరూపం దాల్చే విధంగా వారి యొక్క ప్రసంగం రేపు కొనసాగబోతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం మీద కూడా నరేంద్ర మోడీ గారు చాలా కూలంకుషంగా, చాలా విపులంగా ప్రజలందరూ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పి ఈ పొత్తు యొక్క లక్ష్యాన్ని కూడా వారు ఒక నిర్దేశం చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇది జనరంజకంగా, ప్రజారంజకంగా, ప్రజాగలంగానే ఉండబోతుందనేది తెలియజేస్తా ఉన్నారు. సభకి ఏర్పాట్లు బీజేపీ తరఫు ఏం జరుగుతున్నాయి? ఎంతమంది బీజేపీ తరఫు కార్యకర్తలు వచ్చేటటువంటి అవకాశం? సభ మొత్తం కూడా కలిపి సుమారుగా ఒక 7 నుంచి 10 లక్షల మంది దాకా జన సమీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏర్పాట్లు కూడా దానికి తగినట్లుగానే చిలకలూరిపేట, బొప్పూడి దగ్గర జరుగుతూ ఉన్నాయి. దానిలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి మన ఏలూరు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఒంగోలు పార్లమెంటు, నెల్లూరు వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, ఎందుకంటే నరేంద్ర మోదీ గారి యొక్క బహిరంగ సభ, ఎన్నికల సభ జరిగి చాలా సంవత్సరాలైన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలందరూ, కార్యకర్తలందరూ కూడా నరేంద్ర మోదీ గారిని కలవాలి, వారిని చూడాలి, వారి యొక్క సందేశాన్ని వినాలి అని ఒక సంకల్పంతో వస్తున్నారు. కాబట్టి భారీ ఎత్తున నాయకులందరూ సమీకరణ చేస్తూ ఉన్నారు. ఏర్పాట్ల పరంగా చూసినట్లయితే అక్కడ ఎస్పీజీ హ్యాండ్ ఓవర్లోకి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ మేము నిన్న దానిలో భాగస్వామ్యమైనటువంటి పరిస్థితిలో ఆ వేదిక ఇవన్నీ కూడా పరిశీలించి చూస్తే కార్యకర్తల్ని తరలించడానికి సిద్ధం సభలు చూసాం. వేల బస్సులు పెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి ఉందా? ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కానీ, లేకపోతే ఇప్పుడు భాగస్వామ్యమైనటువంటి పార్టీలకు కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి. కొంత సహకారం, కొంతమంది పేదలు, కొంతమంది రానినటువంటి వాళ్ళు, కొంతమంది కలిసి వద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కావాలి కాబట్టి, ఒక రవాణా వ్యవస్థ కావాలి కాబట్టి ఈ ఏపీఎస్ ఆర్టీసీ దగ్గర నుంచి సుమారుగా కొన్ని వందల బస్సుల్ని, ఎంత సంఖ్య అనేది నేను పూర్తిగా దానిలో లేను, నేను అలంకరణ కమిటీలో ఉన్నాను కాబట్టి అంతవరకు తెలుసు. కానీ కొన్ని వేల బస్సుల్ని దీనికి సంబంధించినటువంటిది బుక్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏపీఎస్ ఆర్టీసీ కూడా కొంతమేరకి నిన్నటి వరకు కొంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. ఒకటి స్వచ్ఛందంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వారి యొక్క వాహనాల్లో వాళ్ళు వస్తూ ఉంటారు. మరోపక్క రాలేనటువంటి వారికి, అవకాశం లేనటువంటి వారికి బస్సుల రూపేణా వాళ్ళకి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా కావాల్సినటువంటి భోజన వసతి, కావాల్సినటువంటి నీటి వసతి, అక్కడికి చేరిన తర్వాత కూడా వారందరూ కూడా ప్రాపర్గా ఉండే విధంగా, సక్రమంగా ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అంటే సిద్ధం సభలకి చేసినటువంటి విమర్శలు, లిక్కర్ సభలు ఇది అనే విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు కానీ, టీడీపీ కానీ, జనసేన, అట్లాంటి ఇక్కడ కూడా ఉండేటటువంటి సిచ్యువేషన్. మీకు ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని గుర్తు చేస్తా. 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు హైదరాబాదులో మొట్టమొదటి ఎన్నికల సంఖ్యార సభాన్ని పూరించడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, అందరికీ కూడా చెప్తున్నాను, నేను ప్రజలందరూ కూడా గుర్తు చేస్తున్నాను, అందరికీ గుర్తుండి ఉంటుంది. ఎల్బీ స్టేడియం హైదరాబాద్లో జరిగినటువంటి సభకి హాజరయ్యేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా 10 రూపాయలు కట్టి ఆ సభకు వచ్చినటువంటి పరిస్థితి. అది నరేంద్ర మోదీ గారి యొక్క స్టామినా. నరేంద్ర మోదీ గారు అక్కడ మాత్రమే కాదు, ఈ దేశవ్యాప్తంగా ఎక్కడ సభ పెట్టినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావటమే కాదు, వారి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని, వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు వారే చేసుకొని వారికి వారిగా తరలి వస్తారు. అది నరేంద్ర మోడీ గారి యొక్క ఆకర్షణ. కాబట్టి సిద్ధం సభలో చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు పారిపోతూ ఉన్నటువంటి దుస్థితి వల్ల మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా, మీరు చూసినట్టయితే ఏ సిద్ధం సభలో చూసినా కూడా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి, గోడలు దూకి, బ్యారికేడ్లు దూకి పారిపోయేటటువంటి వాళ్ళని కట్టడి చేసి అక్కడ కూర్చోబెడుతుంటే కూడా వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారికి మందు, బీర్లు, బిర్యానీలు వాళ్ళకి ఇవ్వాలి. కల్తీ మందో, కల్తీ బీరియో ఏదో ఇస్తాడైనా అవన్నీ ఇవ్వాలి.
అటువంటి పరిస్థితి కానీ దుస్థితి కానీ నరేంద్ర మోదీ గారు ఉన్నంతకాలం ఎవరికి కూడా అవసరం లేదు. ఏదైతే రేపు జరగబోయేటటువంటి సభకు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా నరేంద్ర మోడీ ప్రసంగం ఉండబోతుందనే విధంగా కూడా జేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సభకు సంబంధించి కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా కూడా తరలి వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుపుతున్నారు. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.